సార్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే అంటే సినీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మీరు అన్నట్టు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అండ్ రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కూడా పార్టీలు పెట్టడం జరిగింది. బట్ వాళ్ళకి రానంత ఒక హైపు అంటే వీళ్ళ విషయంలో విజయ్కి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇట్స్ టైమింగ్. ఇప్పుడు చూసారనుకోండి, రజనీకాంత్ గారు 96 ఎలక్షన్లో వచ్చి ఇప్పుడు భాష, అరుణాచలం అరుణాచలం కాదు, భాష, అన్నామలై ఇటువంటి ఒక టాప్ రేంజ్ సినిమాలు ఇంకా ఒక పీక్లో ఉండేది ఆయనకి. స్టార్డమ్ అంటే మామూలు స్టార్డమ్ కదా. అప్పుడు ఆయన పార్టీ పెడితే ఆయనే సీఎం. చాలామంది అన్నారు యూ మిస్డ్ ఇట్. అప్పుడేంటి చాలా అక్కడ వేరే ఫోర్సెస్ అదర్ తమిళ్ అందరూ దే వర్ సపోర్టింగ్ హిమ్, లిఫ్ట్ చేస్తున్నారు బాగా. ఖచ్చితంగా పవర్కి వచ్చేవాడు. కానీ ఆయన బయటకు వచ్చి ఒకటే సింగిల్ మాట ఏమన్నాడు, తమిళనాడులో మళ్ళీ జయలలిత గారు గెలిస్తే తమిళనాడుని ఎవరు కాపాడలేరు అని చెప్పి డిఎంకేకి ఒక సింగిల్ లైన్ ఇస్తే డిఎంకే తనకుంటూ 96లో పవర్కి వచ్చింది. అది రజనీకాంత్ స్టామినా, పీక్ స్టామినా ఆ టైంలో. అప్పుడు ఆయన ధైర్యం, అప్పుడు రాలా పాలిటిక్స్లోకి రాలా. ఏ హీరోగైనా పైకి పీక్ కొట్టి పడే స్టేజ్ ఉంటుంది. రజనీకాంత్ గారికి ఏంటి 70+, డిక్లైన్ స్టేజ్ ఆయనకి. పీక్ నుంచి పడిపోతున్నాయి. ఈ పడిపోయే స్టేజ్లో మళ్ళీ వస్తాను రాను వచ్చి ఫెయిల్ అవుతే పరువు పోతుంది. అంటే సినిమా పరంగా ఉన్నటువంటి క్రేజ్ రాజకీయానికి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఖచ్చితంగా. అదే చెప్తున్నాను, రాజకీయానికి కంప్లీట్గా యూస్ అవుద్దా అని కాదు, హౌ యూ ఛానలైజ్ ఇట్ మ్యాటర్స్. హౌ యూ ఛానలైజ్. ఇప్పుడు రజనీకాంత్ గారు అనుకోండి, ఆయన కూడా రాఘవేంద్ర కళ్యాణ మండపం అని, ట్రస్ట్ అని చెప్పి చాలా మంచి పనులు చేస్తూనే ఉంటాడు. ఆయనకు వచ్చే ఆదాయంలో ఒక పర్సంటేజ్ చారిటీ చేస్తాడు, ఒక పర్సెంట్ ఎవరికి చెప్పడు కూడా. పెళ్ళిళ్ళు చేస్తారు ఫ్రీగా, చదివిస్తాడు, అన్నీ ఆయన చేస్తాడు, తప్పేం కాదు. ఆయన ఏంటి రాజకీయంలో టైమింగ్ కరెక్ట్గా ఆ వాక్యూమ్ ఉన్న టైంలో ఆయన రాలా. వాక్యూమ్ లేని టైంలో వస్తాను పోతాను అన్నాడు, కానీ డైరెక్ట్ రాజకీయంలో ఎప్పుడు రాలా రజనీకాంత్ గారు. కమల్ హాసన్ గారు వచ్చారు, ఆయన ఈజ్ నాట్ ఎ మాస్ హీరో. విజయ్, రజనీకాంత్ గారు ఈ లీగ్లో రారు. కానీ కంపారిటివ్లీ విజయ్ కమల్ హాసన్ గారికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు ఉంది. ఒక మాస్ లీడర్కి క్లాస్ లీడర్కి తేడా ఉంది. అంటే రాజకీయాల్లో ఉండాలంటే మాస్ ఎలివేషన్ ఉండాలంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు గ్రాస్ రూట్లో చిన్నోడు, ఒక చిన్న గ్రాస్ రూట్లో ఎవరిని కూడా తెలీదు, విజయ్ అనగానే ఒక రజనీకాంత్ అనగానే ఈలలేస్తారు. అది కమల్ హాసన్ చూస్తే ఈలలేయరు, చొక్కాలు దించుకుని ఈలలేయరు. ఆ లాజిక్లు ఉంటాయి. కమల్ హాసన్ ఎందుకు ఇష్టము అంటానికి ఒక లాజిక్ ఉంటుంది. అబ్బా ఎంత గొప్ప నటుడు, ఈ నటుడు మన తెలుగు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక అసెట్ అనుకునే క్లాస్ ఆడియన్స్ ఉంటారు. మాస్ ఆడియన్స్ ఏంటి, రజనీకాంత్ ఒక బబుల్ గమ్ ఇట్లా అనగా ఇట్లా కొట్టి ఇట్లా అనగానే ఒక సిగరెట్ ఇట్లా తిప్పి సినిమాలు వేస్తాడు, ఇట్లా అనగానే ఆ స్టైల్ అదొక ఫ్రెంజీ. ఇప్పుడు విజయ్ అట్లానే ఒక ఫ్రెంజీ, ఒక రజనీకాంత్, వీళ్ళంతా మాస్ లీడర్స్. కానీ విజయ్ గారు విన్నింగ్ తర్వాత మీరన్న మాస్ ఎలివేషన్ కానీ లేకపోతే హీరో అన్న స్టార్డమ్ కంటే కూడా ఎన్సీఆర్ అనేది ఆయన గెలిపించింది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఐ వుడ్ డిఫర్ ఫ్రమ్ దట్. ఎన్సీఆర్ ఒకటే కాదు, ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ జెన్జీ గెలిపించింది. మెయిన్ ఏంటంటే వీళ్ళందరికీ లేని ఒక అసెట్ పీకే. ఓకే, ఎవరు? మన పీకే కాదు, ప్రశాంత్ కిషోర్. ఓకే, ప్రశాంత్ కిషోర్ గారు 2021 ఎలక్షన్స్లో హీ పార్ట్నర్డ్ విత్ డిఎంకే. అవును, డిఎంకేని గెలిపించారు. స్ట్రాటజీ ప్రాపర్. అప్పుడు చూసారంటే వాళ్ళ పోల్ స్ట్రాటజీ వేరే పీక్ లెవెల్లో ఉంటుంది. సో ప్రపంచం కొట్టుకుంటూ వచ్చారు పవర్కి. తర్వాత వీళ్ళకి చెడింది. ఏం చెడింది? బీహారీ సెంటిమెంట్ని ఎవరో దెబ్బ కొడుతూ ఒక మినిస్టర్ మాట్లాడాడు. అప్పుడు ఆ రోజు శపథం చేశాడు ఆయన, ప్రశాంత్ కిషోర్. ఏంటంటే టైం వచ్చినప్పుడు నేను ఇప్పుడు రిటైర్ అవుతున్నాను, జనస్వరాజ్ పార్టీని కూడా పెట్టుకున్నాడు. అది పార్టీ పరంగా ఫెయిల్ అయ్యాడు, కానీ స్ట్రాటజీస్ సక్సెస్ఫుల్. ఏదో ఒక టైం వస్తుంది, నేను వస్తాను, నేను చూపిస్తాను. కరెక్ట్గా ఆపర్చునిటీ వచ్చింది, విజయ్ తోటి చెతకట్టాడు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం స్ట్రాటజీ వీళ్ళందరూ సోషల్ మీడియా క్యాంపెయిన్, మామూలు క్యాంపెయిన్ కాదు. టోటల్ ప్రతిదానికి ఒక ప్రతిదానికి ఒక ఎమోషనల్ ఇది ఇచ్చారు. ఇప్పుడు చూసారనుకోండి, ఆటో డ్రైవర్కి సీట్ ఇవ్వటము, తర్వాత
వాళ్ళ ఓన్ డ్రైవర్ కొడుకుకి ఇవ్వటము. కానీ ఇవన్నీ గొప్ప విషయాలే సార్ నిజంగా. ఈ గొప్ప విషయాలు చాలా మంది చేశారు. ఎంజీఆర్ గారు చేయలేదా? ఒక కరుణానిధి చేయలేదా? డిఎంకే చేయలేదా? డిఎంకేలో ప్రతి లీడర్కి ఏ చూసారు? ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం ఎవరు? టీ కొట్టు పెట్టుకునేవాడు ఆయన, ఓ పన్నీర్ సెల్వం. ఇప్పుడు అదే సెంగోటైన్ ఎవరు? వ్యవసాయి. ఎడపాడి పళనిస్వామి ఆయన ఎవరు? పెయింటింగ్ చేసుకునేవాడు, చిన్న చిన్న వ్యాపారాలు. ఇట్లా వాళ్ళందరినీ పార్టీ లీడర్స్ చేసింది గొప్ప విషయాలు అందరు చేసే పాలిటిక్స్. కానీ ప్రచారం బాగా చేసుకున్నాడు. ఇలా చేశాను చూడండి, ఏదో కొత్తగా సంథింగ్ ఒక కొత్త ఇప్పుడు న్యూ జనరేషన్ ఉన్నారు కదా, ఓకే, వాళ్ళకి చరిత్రలు తెలియదు కదా, అబ్బా వీళ్ళందరూ చెడ్డోళ్ళు, ఒక మంచోడు ఉన్నాడు. సరే, ఇట్స్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. బాగా అసలు గ్రాస్ రూట్ లెవెల్లో మామూలు ఇప్పుడు సీనియర్స్, తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఎంచుకున్నాడు. ఈ కొంచెం అక్కడ ఇక్కడ ఇట్లా అనగానే ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, తర్వాత కొంతమంది సీనియర్స్, ఒకళ్ళిద్దరు సీనియర్స్, తర్వాత ఇట్లా పీపుల్. బట్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటేనే కదా ప్రజల కష్టాలు తెలిసేది, దేశ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేది. కరెక్టే, అది ఎవరు కాదంటలేదు కదా, అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉన్నారు, కాదంటలేదు. ఇది కరెక్ట్గా ఎంచుకున్నాడు. స్ట్రాటజీ ఇస్ గుడ్, దట్స్ వై ఈస్ గార్నర్డ్ ఓట్స్. స్ట్రాటజీ వెనుక ఒక చెప్తున్నాను, ప్రశాంత్ కిషోర్, మొత్తం ఒక గుడ్ టీమ్ ఇస్ దేర్. ఇప్పుడు కమల్ హాసన్ పెట్టినప్పుడు ఎంఎన్ఎం, మక్కల్ నీతిమయం అని పెట్టాడు. విజయకాంత్ గారు డిఎండికే. అది విజయకాంత్ గారు ఎవరు? విజయ్కి గురు. అది స్టార్టింగ్ రోజుల్లో సినిమాల్లో ప్రమోట్ చేసిందే విజయకాంత్ గారు. అన్నయ్య అని పిలుస్తాడు విజయ్. గెలిచిన తర్వాత కూడా కెప్టెన్ విజయకాంత్ నా అన్న అని చెప్పాడు గెలిచిన తర్వాత కూడా. అది విజయకాంత్ గారు కూడా ఎఫెక్టివ్గా వెళ్ళాడు. కానీ దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ స్ట్రాటజీ టీమ్, ప్రాపర్ స్ట్రాటజీ దట్ మేడ్ ద డిఫరెన్స్. ఈ వ్యాక్యూమ్ని ఎట్లా దాన్ని హార్నెస్ చేయాలని ఒక స్ట్రాటజీ టీమ్ ఉంటుంది ప్రాపర్గా. దేర్ ఈజ్ అ సైన్స్ బిహైండ్ దట్. కరెక్ట్గా పెట్టుకున్నాడు, కరెక్ట్గా కొట్టాడు, వచ్చాడు పవర్కి.